జిల్లాలో ఎన్నికొచ్చి గుచ్చుకుంటున్నాయి. రైట్ 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 వాళ్ళు సిద్ధమైపోయారు, సిద్ధమా అంటూ పోస్టర్లు కూడా వెలుస్తామని ఈ టీడీపీ జనసేన అయితే మరి ఇప్పటికి కూడా సిద్ధం కాలేదు అనిపిస్తుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి విజయ్ కిరణ్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది, సిద్ధమా అంటూ సవాల్ విసురుతా ఉన్నారు, అభ్యర్థులు ప్రకటించేస్తా ఉన్నారు, విడతల వారీగా అభ్యర్థులు పట్టిస్తారు. ఓకే, బహుశా వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ టీడీపీ జనసేన మరి ఎప్పుడు మరి 2-3 రోజులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. మరి ఆ భేటీలో కనీసం ఒక విడతన్న రిలీజ్ చేస్తారా లిస్టు, లేకపోతే అక్కడ కూడా ఏదో తూతూ మాత్రంగా భేటీ అయ్యి బయటకు వస్తారనేది చూడాలి. మరి ఏమంటారు బ్రహ్మనాయుడు గారు? మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించిన ప్రతి కార్యకర్తల మనసులో ఉన్నటువంటి ఒక ప్రశ్నని, అత్యద్భుతమైనటువంటి ప్రశ్నని ప్రజల ముందు పెట్టారు. దానికి నాగేంద్ర అన్న ఆయన పర్సనల్ అభిప్రాయం చెప్పారు. ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ జనసేన తెలుగుదేశం పార్టీలో ఉంటాయి అనేది మరొకసారి స్పష్టమైంది. స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి వైసీపీలో ఉండదు. ఇకపోతే ఇక్కడ రెండు విధాలుగా చూడాలండి. ఒకటి గెలిచే పార్టీ, రెండు ఓడిపోయే పార్టీ. ఓడిపోయే పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళు ఎవరిని ఎక్కడ ఎట్టా పెట్టాలి, ఏం చేయాలి అనే తర్జన భర్జనలో కింద పైన పడతా ఉన్నారు. ఇక్కడ గెలిచే పార్టీ కాబట్టి ఈ రెండు అంటే ఇక్కడ ఒక పొత్తు ధర్మం ఉంటుందండి. ఆ పొత్తు ధర్మాల్లో భాగంగా ఎవరిని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, అక్కడ మారే పరిస్థితులు అక్కడ ఎట్లా అడ్జస్ట్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ నాయకులు చంద్రబాబు నాయుడు గారేమో అమాయకులు కాదు, పవన్ కళ్యాణ్ గారేమో అమాయకులు కాదు. మీకు ఎప్పుడు డిబేట్ లో ఒక మాట చెప్తానండి, మా జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ, వారి బలం వాళ్ళకు ఉంటది. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో బలమైన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలకి, మా అందరికి నాయకుడు, అదొక రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు ఏయో చెప్తా ఉంటారు. మొన్న ఒక సిట్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు 2 నియోజకవర్గాలు ప్రకటించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పార్టీకి సంబంధించిన ఎత్తుగడలో భాగంగా 2 నియోజకవర్గాలు ప్రకటించారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 లైన్లు తీసుకుంది. ఒకటేమో పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు. వీళ్ళిద్దరూ పొత్తు చెడిపోయింది, వీళ్ళిద్దరూ ఎవరికి వారు విడివిడిగా చెప్తా ఉన్నారు. వీళ్ళకి అసలు పొత్తు నిలబడదు, పొత్తు నిలబడకూడదని, పొత్తు పొడవకూడదని, చెయ్యని పూజలు లేవు, మళ్ళీ అంబటి రాంబాబు గారి ట్వీట్ చూసారా? చంద్రబాబు పొత్తు ధర్మే కాదు ఏ ధర్మము పాటించడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ. మీరు ఆ ట్వీట్ పెట్టే ముందు అంబటి రాంబాబు గారు నాకు తెలిసి ఇంకొక 2 స్టెప్పులు వేసి ఉంటారు. ఎందుకంటే అబ్బా అయిపోయింది, ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య గ్యాప్ వచ్చేసింది, వీళ్ళిద్దరు విడిపోతున్నారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఒక స్పష్టత నాయకులకు ఉంది, కేడర్కు ఉంది, నాయకత్వానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోయింది. ఆంధ్రప్రదేశ్ ని తిరిగి గాడిలో పడేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఆ కోల్పోయిన విశ్వాసంలో భాగంగా ఓటు చీలకుండా ప్రతిపక్షాలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది అనేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పొత్తులు. ఇదేదో పవన్ కళ్యాణ్ గారి కోసమో, లేదా చంద్రబాబు నాయుడు గారి కోసమో, లేదా తెలుగుదేశం జనసేన నాయకుల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పొడిచిన పొత్తు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి, పోలవరం కావాలి, ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, కొత్త కంపెనీలు రావాలి, ఉన్న కంపెనీలు ఇక్కడే ఉండాలి, ఉన్న కంపెనీలు వాళ్ళు పారిపోకూడదు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, పేదలు ఉన్నత స్థానానికి రావాలి, ఎప్పుడు యాచించుకునే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ప్రజలు ఉండాలి, వారు స్వయం సమృద్ధిగా ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా సంక్షేమం అందించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రం కానీ పచ్చగా ఉండాలంటే జరగాల్సినటువంటి పరిస్థితి. అది కాకుండా కేవలం నేను బటన్ నొక్కుతాననే కార్యక్రమం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ కార్యక్రమం జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పొత్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పైన వదిలేద్దాం. ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది వారికంటే ఎక్కువ మనకు తెలుసని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తల, లీడర్ల మనోభావాలని
గౌరవించే బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారిది, ఇటు పవన్ కళ్యాణ్ గారిది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, నాయకుల మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రెండు పార్టీల కార్యకర్తల, నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా రేపొద్దున అభ్యర్థులను ప్రకటించినాక కూడా ఆ అభ్యర్థుల గెలుపుకి అందరూ కలిసి పనిచేయడం కావలసిన వాతావరణం క్రియేట్ చేసే క్రమంలో భాగంగా ఆలస్యమే తప్ప ఇదేదో వాంటెడ్లీ డిలే చేయాలని, డిలే చేయడం ద్వారా అంటే నష్టపోయే కార్యక్రమం. ఒక్క విషయం విజయకిరణ్ గారు, గతంలో తెలుగుదేశం జనసేన డిస్కషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఎవరైతే పొత్తు ధర్మాన్ని వ్యతిరేకిస్తారో, పొత్తులు విచ్ఛిన్నమయ్యేటువంటి విధంగా ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో వారిని కోవర్ట్లుగా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి ఆయన 10 అడుగులు ముందుకేసి వారి కార్యకర్తలు నొచ్చుకుంటారు. అయినా అప్పటికీ కూడా పొత్తు విచ్ఛిన్నం కాకూడదని చెప్పేసి మాట్లాడారు. కానీ తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడ రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే తెనాలి నియోజకవర్గంలో నాదెళ్ల మనోహర్ గారే పోటీ చేస్తారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత స్థానం జనసేనలో ఆయనదే. ఆయన స్థానంలో కూడా ఆలపాటి రాజా గారు నేనే పోటీ చేయాలని చెప్పేసి ఆయన కార్యకర్తలు రకరకాలుగా మీడియా ముందు సూసైడ్ అటెంప్ట్లు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం, దానికి సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు ఇంతవరకు కూడా. ఎందుకని అట్లా? ఇప్పుడు డిలే కారణం ఏంటంటే, ఇప్పుడు ఆలపాటి రాజా గారు చాలా సీనియర్ నాయకులు, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పోటీ చేసిన ఆయనకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఇక్కడే పోటీ చేయాలి, ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరుకోవటంలో తప్పు లేదు. అదే విధంగా ఆలపాటి రాజా గారిని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, కార్యకర్తల మనోభావాలు ఏంటి, ఇవన్నీ కూడా రేపొద్దున మనోహర్ గారు పోటీ చేసిన సమయంలో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అత్యంత కీలకమైన నాయకుడు. అటువంటి నాయకుడు పోటీ చేసే దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ చేయటానికి తీసుకున్నటువంటి సమయంలో భాగమే. కొంతమంది అభిమానులు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఆ నాయకుడి మీద ఉన్న ప్రేమతో మాకు ఇతనే ఉండాలనేటువంటి ఉంటాయి. కానీ వాళ్ళని ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీకి మంచి సైనికుడు అండి. ఆయన పార్టీ ఇంట్రెస్ట్ తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటే చేస్తారు, లేదు పార్టీకి పనిచేయమంటే పార్టీకి పనిచేస్తారు. ఆలపాటి రాజా గారు ఒక నియోజకవర్గ నాయకుడు కాదు, రాష్ట్ర స్థాయి నాయకుడు. ఒక నియోజకవర్గం కాదు, అనేక నియోజకవర్గాలని గెలిపించగల సత్తా ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన ఉపయోగిస్తారు. ఆ నాదెళ్ల మనోహర్ గారికి ఖచ్చితంగా అక్కడ జనసేన పార్టీ ఉమ్మడిగా అతన్ని ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి చేస్తాయి. కేవలం మరొకసారి ఇంకొక విషయం విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినటువంటి అరకు కానీ మండపేట కానీ అక్కడెక్కడ జనసేన క్యాడర్ ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టయితే లేదు నాకు తెలిసినంత వరకు. కానీ జనసేన ప్రకటించినటువంటి రాజోలు కానీ, రాజానగర్ కానీ అక్కడక్కడ తెలుగుదేశం క్యాడర్ కొంత నిరసనలు అయితే వ్యక్తం చేసింది. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకి గెలిచే పార్టీ కాబట్టి ఓటమి చెందే పార్టీలో ఎట్లాగో డిస్టర్బెన్స్లు ఉండవు. ఏది వైసీపీలో, ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి జనసేన ఈ కలయిక ఇక్కడ అదే పెద్ద సమస్య ఏమైపోతుందంటే అండి, గెలిచే పార్టీ, అధికారంలో రాబోయే పార్టీలు కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కువ ఉంటుంది, నిరసనలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రజాస్వామ్యంలో భాగంగా ఖచ్చితంగా వారి అభిప్రాయాలను చెప్పుకోవడంలో తప్పు లేదు. నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు. నిరసన వ్యక్తం చేస్తారు, వాళ్ళని పిలిచి మాట్లాడతారు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నీకు ఇంటర్వ్యూ కూడా లేదు, నువ్వు ప్యాలెస్ బయటే ధర్మదర్శనం గృహాన్ని చేసుకొని పరిగెత్తడమే అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరిని అభ్యర్థికి ఇవ్వకపోతే అభ్యర్థిని పిలిచి, బాబు మీకు ఇగో ఇది చేయలేకపోతున్నాం, ఫ్యూచర్లో మీకు ఇది చేస్తామని చెప్పేటువంటి ప్రజాస్వామిక వాదం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉందండి. మీకు మొదటే చెప్పాను, ఈ పొత్తు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీస్. ప్రజల కోసం, రాష్ట్రం కోసం జరిగినటువంటి పొత్తు. ఖచ్చితంగా ఇద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం ఎన్ని రకాల కుట్రలు పన్నాలో, ఎన్ని రకాలటువంటి ఎత్తులు జిత్తులు ఎన్ని చేయొచ్చో అన్ని చేసిద్ది ఈ పొత్తుని ఏదో విధంగా డిస్టర్బ్ చేయటం కోసం. ఎందుకంటే ఈ రెండు కలిసి వెళ్ళటం ద్వారా ఘోరమైనటువంటి పరాభవాన్ని ఎదుర్కోబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోబోతా ఉందో,
వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మొత్తం కూడా చాప చుట్టుకొని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తారనేటువంటి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రైట్ రైట్ అందుకనే ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు నేను చెప్తున్నా అండి. ఇప్పుడు మార్పులు కూడా కన్ఫర్మేషన్ ఏమి ఉండదు. వీళ్ళని మళ్ళీ మారుస్తారు, ఇటుతంతే అటుపోతారు, అటుతంతే ఇటుపోతారు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మారుస్తూనే ఉంటది. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకసారి అభ్యర్థులను ప్రకటించినాక ఆ అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలబడతారు. వైఎస్ఆర్ సిపిలో లాగా మాకు కన్ఫ్యూజన్ లేదు, కంగారు లేదు. ఏ పొత్తుకి కొన్ని నియమ నిబంధనలు, ఆ నియమ నిబంధనల ప్రకారం కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు జరుగుతాయి. రైట్